రీసెంట్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ బిల్ న్యూస్లోకి వచ్చింది. దాని పేరు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి సంబంధించి ఎప్పుడు కూడా ఏ కొత్త బిల్ మనకి పాస్ అయినా అట్ ద సేమ్ టైం ఆల్రెడీ పాస్లో ఒక బిల్ ఏదైతే పాస్ చేయబడిందో దానికి సంబంధించి అమెండ్మెంట్ ఏది జరిగినా, అంటే ఎనీ న్యూ పాలసీ రిలీజ్డ్ బై ద గవర్నమెంట్, ఎనీ న్యూ స్కీమ్ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్, ఎనీ న్యూ బిల్ పాస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఆర్ ది అసెంబ్లీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం అది నోట్స్లో కంపల్సరీగా అప్డేట్ చేసుకోవాలి. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది ఎందుకు న్యూస్లోకి వచ్చింది, అసలు అది ఏంటి, ఈ వీడియోలో చాలా ప్రిసైజ్గా నేను మీకు డిస్కస్ చేస్తాను. అసలు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్కి సంబంధించి రీసెంట్గా వచ్చిన అప్డేట్ చెప్పే ముందు ఒక ఇంట్రొడక్షన్ అనేది ఇవ్వాలి. ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న సొసైటీలో మనీ కంటే ఏది ఇంపార్టెంట్ అని చెప్తే మనం ఇన్ఫర్మేషన్ అంటుంటాం కదా. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని అందుకే అంటారు. అంటే ఇన్ఫర్మేషన్ని మించిన అసెట్ లేదు అంటారు. అయితే ఒక కామన్ మ్యాన్కి సంబంధించిన పర్సనల్ డేటా అనేది చాలా ఈజీగా మనకి అది సర్క్యులేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా మనం వాడే ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసే ఉద్దేశంతో మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏమడుగుతుందంటే, డూ యూ అలౌ ఆర్ యాప్ టు యాక్సెస్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ మొబైల్ అని ఒక క్వశ్చన్ అడుగుతుంది. అసలు చాలా మటుకు మంది ఒక యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగారో కూడా పెద్దగా మనం ఫోకస్ చేయము. డైరెక్ట్గా అలౌ అనే ఆప్షన్ని మనం ఎంటర్ చేసేస్తాం. వాళ్ళకు 5-6 క్వశ్చన్స్ అడిగితే కూడా మనం అసలు క్వశ్చన్స్ కూడా పూర్తిగా చదవము. అలౌ అనే ఆప్షన్ మనం ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకు కావాల్సిన యాప్ డౌన్లోడ్ అయితే చాలు, మన పర్పస్ సర్వ్ అవ్వాలి. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మనం పెద్దగా ఫోకస్ చేయం. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ క్లియర్గా అడుగుతారు, మేము మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ని కూడా యాక్సెస్ చేస్తాము, మీకు ఓకేనా అంటే మనం ఓకే అని ప్రెస్ చేస్తాం. మేము మీ మొబైల్లో ఉన్న వీడియోస్ని కూడా యాక్సెస్ చేస్తాం, మేము మీ మొబైల్లో ఉన్న డేటాని కూడా యాక్సెస్ చేస్తాం అంటారు. వాటిని మనం పెద్దగా చదువుకోకుండా వాటి మన మొబైల్లో ఉన్న డేటాని మీరు చూసేసుకోవచ్చు, మీరు యాక్సెస్ చేసేసుకోవచ్చు అన్న ఒక ఆప్షన్ని మనమే వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. అయితే మనం డౌన్లోడ్ చేసిన యాప్ నిజంగా మనకి మేబీ ఒక 1 or 2 months తర్వాత కానీ 1 or 2 weeks తర్వాత కానీ మనకి అక్కర్లేదు, మనం అన్ఇన్స్టాల్ చేసేస్తాం. అయితే అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా మన డేటా వాళ్ళ దగ్గరే ఉంటుందా, వాళ్ళ దగ్గర ఉంటుందా? డెఫినెట్గా ఈ ఇన్ఫర్మేషన్ అనే ఒక మోస్ట్ యూస్ఫుల్, ఐ కెన్ సే ద బిగ్గెస్ట్ వెపన్ ఇన్ దిస్ జనరేషన్కి సంబంధించిన బిల్ అమ్మా ఇది. రీసెంట్గా ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే, లాస్ట్ 1 or 2 yearsలో ఒక స్టడీ ఏం చెప్పిందంటే, ఇండియాలో 10 crores ఇండియన్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్యూజ్ చేయబడుతోంది అన్నది తేలింది. ఇన్ ద రీసెంట్ టైమ్స్ అరౌండ్ 10 crore పీపుల్స్ డేటా, పర్సనల్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ డేటా ఈజ్ అట్ రిస్క్ అని చెప్పేసి ఒక న్యూస్లో, ఒక స్టడీలో తేలింది. అది కోర్టుకు వెళ్ళింది. అక్కడి నుంచి ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. అయితే ఇది కొత్తగా వచ్చిన ఇష్యూ కాదు. 2019లోనే మనకి బిల్ అనేది పాస్ అయింది. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది 2019లోనే పాస్ అయింది. అసలు యాక్చువల్గా ఒక పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్కి సంబంధించి మనకి 2000లోనే ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటాం కదా, ఐటీ యాక్ట్ మనకి 2000లోనే ఇనిషియేట్ చేశారు. దాన్ని బేసిస్గా తీసుకుని 2019లో మనకి పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది, అంటే ఒక ప్రైవేట్ కంపెనీ కానీ గవర్నమెంట్ కంపెనీ కానీ ఒక యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు, లేదంటే ఒక ఎంటిటీ ఒక కామన్ మ్యాన్ యొక్క పర్సనల్ డేటాని తీసుకునే ప్రాసెస్లో, అది యాప్ అనే అవ్వాలని లేదు, నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది, ఆ ప్రైవేట్ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీకి సంబంధించిన ఒక ఎంప్లాయీ యొక్క పర్సనల్ డేటాని ఎంత దాకా అతను యాక్సెస్ చేయొచ్చు, ఆ డేటాని అతను మిస్యూజ్ చేయకుండా ఉండడానికి అతను ఏం మెజర్స్ తీసుకుంటున్నాడు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం కూడా 2020లో కూడా లాక్డౌన్ టైంలో కూడా మనం చాలా న్యూస్ ఆర్టికల్స్ చదివాము. చైనాకి ఇండియన్స్ యొక్క పర్సనల్ డేటా 50% ఇండియన్స్ యొక్క డేటా చైనాకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అది చాలా పెద్ద ఇష్యూ అయింది. కానీ దాని తర్వాత ఫాలో అప్ ఆర్టికల్స్ ఎక్కడ రాలేదు. ప్రొబాబ్లీ గవర్నమెంట్ దాన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచి ఉండొచ్చు. సో 2019లోనే మనకి ఈ బిల్ అనేది పాస్ అయింది, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ బేస్డ్ ఆన్ ఐటీ యాక్ట్ 2000. కానీ 2019లో బిల్ పాస్ అయినప్పటికీ అనుకున్నంత సక్సెస్ రాలేదు. ఎందుకంటే బిల్ అయితే పాస్ అయింది కానీ పర్సనల్ డేటా యాక్సెస్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. ప్రైవేట్ ఎంటిటీ అవ్వచ్చు, గవర్నమెంట్ ఎంటిటీ అవ్వచ్చు. అయితే 2019లో వాళ్ళు ఓన్లీ కొన్ని ఎంటిటీస్కి మాత్రమే రెస్ట్రిక్షన్స్ పెట్టారు పర్సనల్ డేటా విషయంలో, అన్ని ఎంటిటీస్కి రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఇంకా మనం దాని హిస్టరీలోకి వెళ్ళాలి అని 2017లో ఫస్ట్ టైం మనకి
ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఒక కేసులో. దాని పేరు జస్టిస్ కేఎస్ పుట్టిస్వామి వెర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వెర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా ఏం చెప్పిందంటే రైట్ టు ప్రైవసీ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. ఒక పర్సన్ యొక్క ప్రైవసీ అనేది ఒక ప్రాథమిక హక్కు అని చెప్పింది 2017 జడ్జిమెంట్లోనే. రైట్ టు ప్రైవసీ ఈజ్ ద ఫండమెంటల్ రైట్. అది చెప్తూ సుప్రీంకోర్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఏంటంటే, మీరు డేటాని ప్రొటెక్ట్ చేయడానికి ఒక స్ట్రింజెంట్ లాని ఇనిషియేట్ చేయండి. సో ఇమ్మీడియట్లీ ఇనిషియేట్ ఏ స్ట్రింజెంట్ లా కాల్ డేటా ప్రొటెక్షన్ లా అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు 2017లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడైతే జరిగిందో మనకి మీటీ అంటే కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీటీ వాళ్ళు వెంటనే ఒక కమిటీని కూడా సెటప్ చేశారు అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ. సో జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఇనిషియేట్ చేసి వెంటనే పీపుల్ యొక్క డేటాని మనం ఎంతవరకు సేఫ్ గార్డ్ చేయగలము, అది మిస్యూజ్ అవ్వకుండా దాన్ని మనం ఎలా మెజర్ చేయాలి, అది కంపెనీస్కి మనం ఎలా దాన్ని ఒక పాలసీ రూపంలో వాళ్ళకి అది ఒక కంపల్సరీ రూల్గా ఒక నామ్గా దాన్ని మనం ఎలా ఇన్సిస్ట్ చేయాలి అన్న దాని మీద బిఎన్ శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు కొన్ని మెజర్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు రీసెంట్గా ఈ బిల్ మళ్ళీ న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే, ఆల్రెడీ 2017లో వచ్చిన జడ్జిమెంట్ అవ్వచ్చు, 2019లో వచ్చిన బిల్ అవ్వచ్చు, 2000లో వచ్చిన ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఉన్న ఈ మెజర్స్ అవ్వచ్చు, ఇవన్నిట్లో కొన్ని మోడిఫికేషన్స్ చేస్తూ మెజర్స్ని ఇంకొంచెం స్ట్రిక్ట్ చేశారు. అంతకుముందు కొన్ని కంపెనీస్కే పరిమితమైన ఈ మెజర్స్ ఇప్పుడు అన్ని ఎంటిటీస్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్, ఏ ప్రైవేట్ లేదా ఏ గవర్నమెంట్ ఎంటిటీకైనా కూడా మెజర్స్ అనేవి స్ట్రింజెంట్ చేశారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఐడియా వస్తుంది. ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది, వాళ్ళు ఏదో ఒక మొబైల్కి సంబంధించి ఒక చిన్న యాప్ డిజైన్ చేసుకున్నారు. ఆ యాప్ మనం డౌన్లోడ్ చేసేటప్పుడు మన డేటా వాళ్ళు యాక్సెస్ చేసే ఆప్షన్ మనమే వాళ్ళకి ఇస్తున్నాం. హలో అనే ఆప్షన్తో మీరు ఏది కావాలంటే మా మొబైల్లో మీరు యాక్సెస్ చేసుకోండి అని వాళ్ళకి చెప్పేస్తున్నాం, పర్మిషన్ ఇచ్చేస్తాం. మన డేటా వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా వెళ్తుంది, అది ప్రాబ్లం కాదు. కానీ మన డేటాని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత సేఫ్ గార్డ్ చేస్తున్నారు మన డేటా అనేది అన్న విషయంలో గవర్నమెంట్ ఈ బిల్ని పాస్ చేయడం జరిగింది. అందువల్ల ఏమవుతుందంటే, మన డేటా వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత వాళ్ళు మన డేటాని మిస్యూజ్ చేసే అవకాశాలు ఎక్కడ ఉండకుండా మెజర్స్ అనేవి తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం ఈ కొత్తగా మాడిఫై చేసిన మెజర్స్లో ఏంటంటే, మన డేటా ఒకసారి కంపెనీకి, అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా, మన డేటా వాళ్ళకి రీచ్ అయిన తర్వాత మన డేటా తాలూకు అప్డేట్స్ అనేవి వాళ్ళు గవర్నమెంట్కి అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎక్కడైనా కానీ డేటా లీక్ అయినట్టు తెలిస్తే లైసెన్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం యూజర్స్కి కూడా కొన్ని సెట్ ఆఫ్ రైట్స్ ఇచ్చారు ఈ కొత్త మోడిఫికేషన్లో. అంటే ఒకవేళ ఎవరైనా యూజర్కి నా డేటా మిస్యూజ్ అయింది అన్న విషయం కానీ డౌట్ వస్తే అతను వెంటనే లీగల్గా హీ కెన్ ప్రొసీడ్. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక పవర్ కూడా ఈ బిల్ అనేది వచ్చింది. ఒక డిపిఏ అంటాం, డేటా ప్రొటెక్షన్ అథారిటీ. ఇదేంటంటే ఒక ఇండిపెండెంట్ పవర్ఫుల్ రెగ్యులేటర్. డేటా ప్రొటెక్షన్ అథారిటీ అనే దాన్ని కూడా కావాలంటే సెటప్ చేసి పీపుల్ యొక్క పర్సనల్ డేటాని ఎక్కడా కూడా మిస్యూజ్ అవ్వనివ్వకుండా కాపాడడానికి ఒక ప్రయత్నంగా చేశారు. అయితే ఇదంతా బాగుంది, కానీ చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే చిన్న ఎక్సెప్షన్, మినహాయింపు వచ్చింది. ఈ బిల్లులో ఒక క్లాజ్ ఉందమ్మా, క్లాజ్ 35 అంటారు. ఈ క్లాజ్ 35 కొంచెం కాంట్రవర్సీ అవుతుంది. ఎందుకంటే క్లాజ్ 35 ఏం చెప్పిందంటే, ఒకవేళ గవర్నమెంట్కి కావాలి అనుకుంటే కొన్ని గవర్నమెంట్ కంపెనీస్కి మినహాయింపు ఇవ్వచ్చు. అంటే ఇఫ్ రిక్వైర్డ్, ఇఫ్ గవర్నమెంట్ డిసైడ్స్, సమ్ గవర్నమెంట్ ఎంటిటీస్ క్యాన్ బి ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ దిస్ న్యూ మోడిఫైడ్ బిల్ అని చెప్పారు. అంటే ఏమవుతుందంటే, గవర్నమెంట్ తలుచుకుంటే తనకి కావాల్సిన కొన్ని కంపెనీస్కి మినహాయింపు అనేది రావచ్చు. అంటే ఈ పర్టికులర్ స్ట్రింజెంట్ మెజర్స్ అనేవి ఆ గవర్నమెంట్ కంపెనీస్కి అప్లై అవ్వవు. అంటే పీపుల్ యొక్క పూర్తి డేటాని వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే బిల్ పాస్ చేశారు, అట్ ద సేమ్ టైం అందులో మినహాయింపు కూడా పెట్టడం జరిగింది. సో యాక్చువల్గా రీసెంట్గా కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా దీని మీద మీటింగ్ పెట్టుకుని వాళ్ళు 86 అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేశారు. అంతేకాకుండా ఒక కొత్త క్లాజ్ని కూడా యాడ్ చేయండి అని చెప్పడం జరిగింది. డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్, డిబేట్స్ ఆర్ గోయింగ్ ఆన్, బట్ లెట్ us hope that no doubt information is definitely right to privacy, and right to privacy has to be ఫండమెంటల్ రైట్. ఏ కామన్ మ్యాన్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ డేటాని, అతని ప్రైవసీకి సంబంధించిన డేటా అనేది అది రిస్క్లో ఉండకూడదు, అది లీక్ అవ్వకూడదు, ముఖ్యంగా మిస్యూజ్ అవ్వకూడదు అన్నది మాత్రం అట్మోస్ట్ ప్రయారిటీ
గవర్నమెంట్ దానికి ఇవ్వాలి అన్నది నో డౌట్ అబౌట్ ఇట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఇష్యూ కాల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. I hope this is very clear to every student. All the best.